హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ప్రాముఖ్యత చెందిన ఒక శివాలయానికైతే తీసుకెళ్తాను. సో ఈ శివాలయం ఏంటంటే హరిహరులు ఇద్దరికీ సంబంధించిన శివాలయం అన్నమాట. సో ఈ శివాలయము తిరుపతి నుంచి మనకి అలిపిరి వెళ్ళే మార్గంలో ఉంటుంది. సో చుట్టూ కొండల మధ్య శేషాచలం కొండల అడుగున అలాగే ప్రకృతి సంబంధించిన జలపాతాలు ఉంటుంది. సో అక్కడికి వెళ్తే చాలా ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది. అయితే ఈ శివాలయము మన తిరుపతి బస్టాండ్ నుంచి 2 కిలోమీటర్లు అన్నమాట. ఇక్కడికి రావడానికి మనకి బస్సులు ఉంటాయి, ఆటోలు ఉంటాయి. సౌకర్యం అంటే రవాణా సౌకర్యం అయితే చాలా బాగుంటుంది. అలాగే ఉచిత బస్సులు అయితే అరగంటకు ఒక బస్సు కూడా ఉంటుంది. సో ఆ ఆలయం ఏదో కాదు. సో మన తిరుపతిని నడుబొడ్డున అలాగే అలిపిరి వెళ్ళే మార్గంలో శేషాచలం కొండల కింద ఉండే దేవాలయం శ్రీ కపిల్ తీర్థం అన్నమాట. సో ఆ కపిల్ తీర్థం యొక్క ప్రాముఖ్యతని అలాగే కార్తీక పౌర్ణమి అప్పుడు నెక్స్ట్ అలాగే అక్కడ ఉండే విశేషాలని మనం తెలుసుకుందాం. చూడండి, చుట్టూ కొండల మధ్య సో పచ్చని చెట్ల మధ్య నుంచి ఈ జలపాతం అనేది వస్తుంది. అయితే ఈ జలపాతం ఇక్కడికి వస్తే మనసు చాలా ప్రశాంతతగా ఉంటుంది. సో ప్రకృతి అలా మనల్ని చేస్తుందన్నమాట. సో ఇది శైవక్షేత్రంలో ప్రాముఖ్యత చెందిన శైవక్షేత్రం. సో దీని యొక్క స్థల పురాణం గురించి మనం తెలుసుకుందాం. పూర్వం కపిల మహర్షి యొక్క తపస్సును మెచ్చి ఈశ్వరుడు భూమిని చీల్చుకొని వచ్చి జలపాత రూపంలో ఇక్కడ ఉన్నారు అని చెప్పి స్థల పురాణం అయితే చెబుతుంది. అయితే ఇక్కడ శైవులు ఈ జలపాతాన్ని కపిల తీర్థమని, వైష్ణవులు ఈ జలపాతాన్ని ఆలియర్ తీర్థమని లేదా చక్రతీర్థం అని చెప్పి అంటారు. కపిల మహర్షి యొక్క తపస్సుకి స్వామివారు నచ్చి వచ్చారు కాబట్టి దీన్ని కపిల తీర్థం అంటారు. సో ఇక్కడ ఉండే లింగాన్ని కపిల లింగం అంటారు. ఆ తర్వాత అగ్నిదేవుడు దీన్ని పూజించారు కాబట్టి దీన్ని ఇప్పుడు అగ్నిలింగం అని కూడా అంటారనమాట. జలపాతము తిరుమలగిరి కొండల్లోంచి వచ్చి ఇక్కడికి వస్తుంది. సో సుమారు ఈ జలపాతం 25 అడుగుల ఎత్తులో ఉంటుందన్నమాట. సో అయితే చోళులు శివుని యొక్క భక్తులు కపిల తీర్థమని, అలాగే విజయనగర సామ్రాజ్యం అప్పుడు వాళ్ళు వైష్ణవు యొక్క భక్తులు కాబట్టి దీన్ని చక్రతీర్థం లేదా ఆలియర్ తీర్థం అని చెప్పి అనేవాళ్ళు అనమాట. సో ఇది చోళ సామ్రాజ్యం ఉన్నప్పుడు దీని అంటే దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర ఉందన్నమాట ఈ టెంపుల్కి. సో చోళుల రాజ్యంలో ఈ టెంపుల్ని నిర్మించారు. తర్వాత విజయనగర సామ్రాజ్య రాజులు ఈ టెంపుల్ని డెవలప్ చేసి ఇటు హరిహరులకు ఇద్దరికీ సమానంగా ఈ టెంపుల్ని పూజిస్తూ ఉంటారనమాట. సో అందుకని ఈ టెంపుల్లో శివలింగం ఉంటుంది, అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం అనేది కూడా ఉంటుంది. విజయనగర సామ్రాజ్యంలో వైష్ణవులు దీన్ని ఆల్వార్ తీర్థం అని అంటారు. సో అందుకనే ఈ టెంపుల్కి ముందు చిన్న ఆల్వార్ యొక్క దేవాలయం ఉందన్నమాట. అదేవిధంగా విజయనగర సామ్రాజ్య చివరిలో ఒక ఆల్వార్ వచ్చి ఇక్కడ ఉన్నారని, వాళ్ళు దేవదాసిగా ఉన్నారని చెప్పి ఇక్కడ దేవదాసిగా వినాయకుడు రూపంలో ప్రతిష్ఠ అయి ఉన్నారని చెప్పి చరిత్ర చెబుతుంది. స్వామితో పాటు కార్తికేయుడు, శ్రీకృష్ణుడు, అగస్తీశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు, శాస్త్రలింగేశ్వరుడు, లక్ష్మీనారాయణ స్వామి కూడా ఇక్కడ కొలువై ఉంటారన్నమాట. సంతానం లేని వాళ్ళు ఈ క్షేత్రం స్వామివారిని పూజించి ఒక రాత్రి ఇక్కడ నిద్ర చేస్తే సంతానం కలుగుతుందని భక్తుల యొక్క ప్రధాన నమ్మకం. కార్తీక మాసంలో ఆరుద్ర నక్షత్రం అప్పుడు ఇక్కడ స్వామివారికి ఈ అన్నాభిషేకం చేస్తారు. అలాగే మారేడు ఆకులతో అభిషేకం చేస్తారనమాట. సో అది చూడడానికి మనకి 2 కళ్ళు కూడా సరిపోవు, అంత బాగా అభిషేకం అనేది చేస్తారు స్వామివారికి. ఇక్కడ మనకి శివరాత్రికి ముందు బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నమాట. అలాగే డిసెంబర్లో స్వామివారి తెప్పోత్సవం జరుగుతుంది, చాలా బాగుంటుంది. సో ఈ తిరుపతిలో వర్షం వచ్చినప్పుడైతే ఈ ప్రదేశం చూడడానికి చాలా బాగుంటుందన్నమాట. సో ఎందుకంటే పైనుంచి జలపాతం అనేది పడుతుంది, అలాగే కొండలు కానీ అలాగే అడవులు కానీ చూడడానికి చాలా బాగుంటుంది. సో మనల్ని అయితే చాలా ఆహ్లాదకరంగా కూడా ఉంటుందన్నమాట చుట్టూ. సో అలాగే ఈ కపిల తీర్థంలో ముందు మనకి ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంటుంది. Hari Om Namah Shivaya.
Shivaya, Hari Om Namah 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 ముక్కోటి పౌర్ణమి నాడు సకల దేవతలందరూ ఈ తీర్థంలో సేదతీరుతారని, అలాంటి సందర్భాలలో మనం కానీ ఇక్కడ తీర్థస్థానాలను చేసి ఆ తర్వాత ఎవరికైనా సరే నువ్వు గింజంత బంగారాన్ని ఇస్తే మనకి మేరు పర్వతం అంతా బంగారం వస్తుందని ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం అన్నమాట. కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడ దీపాన్ని వెలిగిస్తారు. ఈ దీపాన్ని వెలిగించిన తర్వాత భక్తులందరూ దానికి నమస్కరించుకొని వాళ్ళు కూడా ఆ దీపాన్ని వెలిగిస్తారనమాట. అలాగే ఈ దేవాలయం టీటీడీ బోర్డు కింద ఉంటుంది. ఇక్కడ శివరాత్రి అప్పుడు అంగరంగ వైభవంగా అయితే వేడుకలు అనేవి ఉంటాయన్నమాట. ఇది కపిల తీర్థం యొక్క మహస్యము. ప్లీజ్ లైక్ ది ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్ యూ.